सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశరణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జయనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6:37 సూర్యాస్తమయం 5:37. తిథి పూర్ణిమ సాయంకాలం 5:59 వరకు. నక్షత్రం రోహిణి రాత్రి 11:40 వరకు. వర్జం మధ్యాహ్నం 3:33 నుంచి 5:10 వరకు. మరల తెల్లవారుజామున 5:27 ప్రారంభం. దుర్ముహూర్తం ఉదయం 6:37 నుంచి 8:05 వరకు. అమృతకాలం రాత్రి 8:25 నుంచి 10:02 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టగౌర్గ రీత్యా శుభప్రదమైనటువంటి సమయం ఉదయం 11 గంటలకి. ఆ సమయంలో చేసేటువంటి దానాధికం, పూజాధికం, అలాగే ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో సంతకాలు చేయడం అనేటువంటివి, మీటింగ్లు పెట్టుకోవడం లాంటివి కూడా ఆ సమయంలో చేసుకోవచ్చు. అయితే రోహిణి నక్షత్రం ఎవరికైతే బాగుందో వాళ్ళు మాత్రమే లౌకిక కార్యక్రమాలలో ఈ శుభ సమయాన్ని వినియోగించుకోవాలి. అందుకని తారాబలం చూసుకుని వాడుకోవాలన్నమాట. అలాగే ఈరోజు విశేషాలలో దత్తాత్రేయ జయంతి, అలాగే కాలాగ్ని శమన దత్తావతారం, చంద్ర పూజ, ఉదయకాలం చంద్ర పూజ చేసుకోవచ్చు. అలాగే దత్తాత్రేయ జయంతి కాబట్టి దత్తాత్రేయుడిని పూజ చేసుకోవడం మంచిది. కాలాగ్ని శమన దత్తావతారం కాబట్టి ఎవరికైతే గండ దోషాలు అనేటువంటివి ఉంటాయో వాళ్ళు ఈ దత్తాత్రేయుడిని పూజ చేసుకోవడం ద్వారా ఆ గండ దోషాలమైనటువంటి వాటిని అన్నింటినీ కూడా తొలగించుకున్న వారు అవుతారు. దత్తాత్రేయుడిని అనఘాదేవిని పూజ చేయడం ద్వారా ఏమవుతుంది అసలు అంటే పాపం తొలగుతుంది, జ్ఞానం వికసిస్తుంది. లోకంలో జరిగేటువంటి ఘటనలు కానీ, మన జీవితంలో జరిగేటువంటి ఘటనలు కానీ మనకు వివేకాన్ని పెంపొందింపజేసేవై అనుకూలమైన ఫలితాలను ఇస్తూ ఉంటాయి. నేటి ఆణిముత్యాలు. వైరాగ్యం అంటే ఒంటరిగా జీవించడం కాదు, వాంఛలను జయించడం. భయం మనిషికి ఒంటరితనాన్ని ఇస్తుంది. కారణం తెలుసుకోగలిగితే భయమే ఒంటరిదవుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు త్రిమూర్త్యాత్మక తత్వంలో విరాజిల్లేటువంటి దత్తాత్రేయుల వారి యొక్క జయంతి. అత్రి అనసూయలకు జన్మించినటువంటి దత్తాత్రేయ స్వామి మానవ జీవితంలో ఎటువంటి దుఃఖాలు కూడాను కలగకుండా, ఘోరవంతమైనటువంటి కష్టాల్ని కూడా రాకుండా అనుక్షణం కాపాడి రక్షించేటువంటి అమృత స్వరూపుడు. ఈనాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను శ్రీ దత్తశరణం మమ అని చెప్పేసి 11 సార్లు తప్పనిసరిగా ధ్యానం చేయాలి. ఔదంబర వృక్షం అని చెప్పేసి మేడి చెట్టు ఉంటుంది. ఆ మేడి చెట్టుకు తప్పనిసరిగా ప్రదక్షిణాదులు నిర్వహించి మేడి చెట్టు దగ్గర ఉన్నటువంటి దత్త పాదకులను అభిషేకార్చన చేసి ఎరుపు రంగు పూలతో ఆ స్వామిని అర్చన చేసి ఘోరాత్కష్ట దత్తరాస్పాన్ నమస్తే అంటూ స్వామివారిని అర్చన చేసి సాంప్రదాయబద్ధమైనటువంటి నైవేద్యాలు
స్వామికి సమర్పించి 10 మంది బీదలకు అన్నదానం గనక చేసినట్లయితే సర్వే సర్వత్రా దత్తప్రభువు తప్పనిసరిగా జ్ఞానప్రాప్తిని, అష్టైశ్వర్య సిద్ధిని, సంతాన యోగాన్ని కూడాను కలిగిస్తాడు సంతానం కలగనటువంటి వారికి. ఆయన మహిమలు అమోఘవంతమైనటువంటి తత్వచింతంతో దాగిన అద్భుత శైలిని మనకు ప్రసాదిస్తున్నాయి. ఈరోజు తప్పనిసరిగా గురుచరిత్ర పారాయణ అని దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి పారాయణ గ్రంథం 10 మందికి ఆ దత్తపారాయణ గ్రంథాల్ని పంచినట్లయితే విద్యా వినయ సంపత్తితో తొలతూగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే గురు పారాయణ చేయటం సర్వే సర్వత్రా కూడాను రక్షణ కవచంగా ఉండి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. అందుకే శ్రీపాద శ్రీ వల్లభత్వం సదైవ శ్రీ దత్తాస్మన్ పాహ్య దేవాదిదేవ భావగ్రాహ్య క్లేశహారిన్సు కీర్తే ఘోరాత్ కష్టాత్ ఉద్ధరాస్మాన్ నమస్తే అన్నారు. ఆ స్వామివారికి నమస్కృతాంజలి గడిస్తూ అందరం కూడా శ్రీ దత్తశరణం మమ, శ్రీ దత్తశరణం మమ అని చెప్పేసి ధ్యానం గనక చేసినట్లయితే తప్పనిసరిగా దత్తప్రభువు మనకు కంటికి రెప్పలా కాపాడి రక్షించి తీరతాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈరోజు దత్త జయంతి సందర్భంగా పేదలకు అన్నదానం చేయటం, చక్కగా దత్త భజనలు చేయటం సర్వే సర్వత్రా కూడాను శుభాన్ని ప్రసాదిస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. కరుణించకుంటివా కర్మబంధాలలో కట్టివైచిన రీతి కదలలేను, దయచూడకున్నచో తాపత్రయానల దారుణ కీలల దగ్ధమగుదు. నీ ఉపేక్షించిన నిముస మాత్రములోన సంసార వారిధిన్ సమసిపోదు. కాపాడకున్న పల్పాపాలకున్ చిక్కి గతిలేక జమునింటికతిథి నగుదు. ఎట్టులైనను నన్ను చేపట్టకున్న దారి తెలియక నీ దరి చేరలేను. సమయమయ్యను బ్రోవుమా కమలనయన పరమ కరుణాంతరంగ శ్రీ పాండురంగా. ఓ పాండురంగస్వామి, కరుణించకుంటివా కర్మబంధాలలో కట్టివైచిన రీతి కదలలేను. నువ్వు గనక నన్ను కరుణించకపోయినట్లయితే ఓ స్వామి, ఈ కర్మ బంధాలతో నేను ఏమాత్రము కూడా కదల్లేనయ్యా. తాడుతో కట్టవచ్చు, గొలుసులతో కట్టవచ్చు. ఈ గొలుసులను తెంపుకునేటువంటి శక్తి కూడా కొంతమంది బలశాలురకు ఉంటుంది. తాళ్లతో కడితే సామాన్యమైన పశువులు కూడా వాటిని కొరికేసి ఆ తాళ్లను అవి విడిపించుకుని పారిపోతాయి తెంపుకుని. అలా కొంత బలాన్ని ప్రయోగిస్తే, కొంత యుక్తితో ప్రయత్నిస్తే ఆ తాళ్లతో కట్టిన ముడులని తీసుకోవచ్చు, గొలుసులను తెంపుకుని పారిపోవచ్చు. కానీ ఇవి కర్మబంధాలు. ఈ కర్మబంధం ఇది తాడు కాదు, గొలుసు కాదు. ఇది ఎవరు కట్టినట్టు కూడా కనిపించదు. కనిపించకుండానే దృఢంగా ఎవరూ విడిపించలేనంతగా కట్టివేసేటువంటి బంధం ఈ కర్మబంధం. నువ్వు గనక నన్ను కరుణించకపోతే ఈ కర్మబంధాలతో నేను బయటకు రాలేనయ్యా. నీ కరుణతోనే ఈ కర్మబంధాలు పటాపంచలైపోతాయి. నన్ను కరుణించు ఓ స్వామి. దయచూడకున్నచో తాపత్రయానల దారుణ కీలల దగ్ధమగుదు. నువ్వు గనక నన్ను దయచూడకపోయినట్లయితే తాపత్రయానల దారుణ కీలల దగ్ధమగుదు. నిరంతరము కూడా నా భార్యాబిడ్డలకి చెయ్యాలి, ఈ ఇంటిని పెద్ద భవనం చెయ్యాలి, ఆ భవనం దగ్గర పెద్ద తోట ఉండాలి, ఆ తోట దగ్గర ఇంకా ఏదో ఉండాలి, ఇంకా ఏదో కావాలి అని నవరత్న నిధులు సంప్రాప్తమైనా సరే ఇంకా ఇంకా ఆశతో మనిషి
ఇంకా దగ్ధమై పతనమైపోయేటువంటి స్థితికి వెడతాడు. ఆ వ్యామోహంలో, ధన వ్యామోహంలో, ఆ భార్యా బిడ్డలపైన ఉన్న వ్యామోహంలో. కనుక ఈ తాపత్రయానల దారుణ కీలలకి నేను దగ్ధం కాకుండా ఉండాలంటే నీ యొక్క దయావర్షం మాత్రమే ఈ దారుణ కీలల నుండి నన్ను రక్షిస్తుందయ్యా. ఒక పెద్ద కార్చిచ్చు వ్యాపించి ఘోరారణ్యాలన్నింటినీ కూడా దహించి వేస్తూ ఉంటుంది. ఆ అరణ్యాలకు కార్చిచ్చు అంటుకున్నప్పుడు ఎవరూ దాన్ని ఆర్పలేరు. అలా ఈ తాపత్రయానల దారుణ కీలలతో దగ్ధమయ్యేటువంటి నేను నీ దయావర్షంతోనే చల్లబడతాను, సన్మార్గంలో నడువగలుగుతాను. ఓ స్వామి, దయ చూడకున్నచో తాపత్రయానల దారుణ కీలల దగ్ధమగుదు, నీ ఉపేక్షించిన నిముష మాత్రములోన సంసార వారిధిం సమసిపోదు. నేను సంసార సముద్ర గర్భంలో మునిగిపోతున్నటువంటి వాణ్ణయ్యా. ఈ సంసారమనే సముద్రం మధ్యలో మునిగిపోతున్నటువంటి నన్ను చేయూతనిచ్చి నీ చేతితో నన్ను పట్టుకుని పైకి లేవదీయకపోయినట్లయితే ఓ స్వామి, ఒక్క నిమిష మాత్రంలోనే నేను సమసిపోతానయ్యా, మునిగిపోతాను. కాపాడకున్న పల్పాపాలకున్ చిక్కి గతిలేక జమునింటికి అతిథి నవ్వుదు. నువ్వు నన్ను వచ్చి కాపాడకపోతే ఈ ఏర్పడినటువంటి ఈ సన్నివేశాలలో ఎన్నెన్నో పాపాలు చేసి నేను ఆ యమలోకానికి అతిథిగా వెళ్ళవలసి వస్తుంది. ఎట్టులైనను నన్ను చేపట్టకున్న దారి తెలియక నీ దరి చేరలేను. ఏదో ఒక మార్గంలో, భక్తి మార్గమో, యోగ మార్గమో, సత్కర్మ మార్గమో, ఏదో ఒక మార్గంలో చేయి పట్టుకుని నీ దగ్గరకు నడిపించుకు తీసుకుపోకపోతే నేను రాలేనయ్యా స్వామి. శరీరం మీదకి వయసు వచ్చేసింది. సమయమయ్యను బ్రోవుమో కమల నయన అంటూ ఆ పాండురంగణ్ణి ఆర్తితో భక్తితో ప్రస్తుతిస్తూ అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు, భక్తాగ్రేసరులు శ్రీ అప్పాల విశ్వనాథ శర్మ గారి పాండురంగ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం జగద్గురుమహం వందే స్మర్తృగామీ సనోవతు. తత్పురుషాయ విద్మహే అత్రిపుత్రాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్. శ్రీ దత్తః శరణం మమ. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ దత్తాత్రేయాయ నమః. మార్గశీర్ష శుద్ధ పూర్ణిమ. ఈరోజు దత్త జయంతి. నారాయణుడు ధరించినటువంటి ఆచార్యావతారం దత్తావతారం. ఇది నారాయణావతారం అయినప్పటికీ కూడా త్రిమూర్త్యాత్మకమైన నారాయణావతారం అని భావించాలి. పైగా ఇది నారాయణ యొక్క అవతారముల్లో 6వ అవతారంగా భాగవతం వర్ణించి చూపించింది. ఈ దివ్యావతారంలో స్వామి అత్రి అనసూయులను అనుగ్రహించడం కాకుండా తన యొక్క జ్ఞానస్వరూపంతో జగతిని అనుగ్రహించారు. దత్త సంప్రదాయం చాలా విస్తారమై ఉన్నది. దత్తునిపై ప్రత్యేకమైన ఉపాసనా విధానములున్నాయి, మంత్రశాస్త్ర విధానములున్నాయి. ఈయన అవధూత సంప్రదాయానికి ఆచార్యుడిగా చెప్పబడుతున్నాడు. జ్ఞానరూపమైనటువంటి అవతారంలో లోతైన తత్వములు ఎన్నో దాగి ఉన్నాయి. స్మరణ మాత్రం చేతనే అద్భుతమైన ఫలితాలనిచ్చే అవతారం దత్తావతారం. అందుకే స్మర్తృగామి, స్మరణ మాత్రం చేతనే అనుగ్రహించే దైవం గనక ఈయనకు స్మర్తృగామి అని పేరున్నది. శ్రీ దత్త శరణం మమ. దత్త ఇత్యక్షరద్వయం. దత్త అనేటువంటి 2 అక్షరాలే చాలా విశేషమైన మంత్రముగా చెప్పబడుతున్నాయి. పైగా దత్త అనే మాటలో ఉన్న ప్రత్యేకత భాగవతంలో వర్ణించి చూపించారు. అత్రి అనసూయుల యొక్క తపస్సుకు సంతోషించిన నారాయణుడు తనని తాను ఇచ్చుకున్నట్ట. సాధారణంగా మనం సాధన చేసి భగవంతుడిని పుచ్చుకుంటాం. భగవంతుడు సంతోషించి తనని తాను ఇచ్చుకుంటే దాని యొక్క దివ్యత్వం వేరు. అందులో అత్రి అనసూయుల యొక్క తపస్సుకు సంతోషించి దత్తో మయాహమితి యద్ భగవాన్ సదత్త. దత్త అంటే ఇవ్వబడినవాడు అని అర్థం. ఎవరి చేత ఇవ్వబడ్డాడంటే తన చేత తానే ఇవ్వబడ్డాడు. నన్ను నేను ఇచ్చుకుంటున్నాను అన్నట్టు అత్రితో. ఆ విధంగా అత్రి అనసూయల్ని అనుగ్రహించాడు కనుక స్వామికి దత్త అని పేరు వచ్చింది.
అత్రి పుత్రుడు గనక దత్త ఆత్రేయ అని పేరు కూడా వచ్చినది. ఈ దివ్యమైన నారాయణావతారంలో అనేక విశేషములు ఉన్నాయి. పైగా యయాతి యొక్క పుత్రుడైన యదువునకు ఈయన ఒక కేవలం సౌమ్యమైనటువంటి పోల్చుకోవడానికి వీలైనటువంటి ప్రచ్ఛన్న రూపంలో దర్శనమిస్తాడు. తాను ఆచార్యుడు అన్నట్టుగా కాకుండా ఒక సామాన్యుల వలె బాలోన్మత్త పిశాచవత్ కనబడతాడు. అంటే అవధూతులైన వారు బాలురు వరే, ఉన్మత్తుల వరే, పిశాచుల వరే ప్రపంచం పట్టకుండా తిరుగుతారట. వాడిని పోల్చుకోవడం మహా కష్టం. మహాత్ముని పోల్చడం చాలా కష్టము. వారు ప్రవర్తనను బట్టి వీరు గొప్పవారు అనలేం. పైగా మనం పోల్చుకోని విధంగా తిరుగుతూ ఉంటారు వారు. వాళ్ళని పోల్చుకోవాలంటే మనకు పుణ్య సంస్కారం ఉండాలి. ఈ మహానుభావుడిని యదువు ఈయన్ని చూసి, ఈయనెవరో గొప్ప జ్ఞాని కానీ చాలా ఆనందంగా ఉన్నాడు. స్వామి, మీరు ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ఏమిటి అంటే జ్ఞానము అన్నాడు ఆయన. ఈ జ్ఞానం మీకు ఎలా లభించింది అంటే మొత్తం 25 మంది గురువుల పేర్లు చెప్తాడు ఆయన. ఆ గురువులు ఎవరు అంటే మనం చూసేటువంటి ప్రకృతే గురుస్వరూపంగా అక్కడ చెప్పడం జరుగుతుంది. భూమి, నీరు, ఆకాశము, వాయువు, అగ్ని వీటిని గురువులుగా చెప్తాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే మనము వీటిని చూస్తూ ఉన్నాం కానీ వాటి గురువులు అనుకోలేదు. ఎందువల్ల అంటే మనలో శిష్య లక్షణాలు లేవు. మనలో శిష్య లక్షణాలు ఉంటే ప్రపంచమే గురుస్వరూపంగా కనబడుతుంది. ప్రతి దాని నుంచి పాఠం నేర్చుకోవాలి. భూమి నుంచి సహనం నేర్చుకోవాలి. ఆకాశం నుంచి ఉదాత్తత నేర్చుకోవాలి. వాయువు నుంచి దేనికి అంటకుండా ఉండే లక్షణం నేర్చుకోవాలి. అగ్ని నుంచి శుద్ధత నేర్చుకోవాలి. ఇలాగా సామాన్యంగా మనం అనుకునే విషయాల్లోనే అసామాన్యమైన జ్ఞానం ఎలా ఉందో చూపిస్తాడు అక్కడ దత్తుడు. దీన్ని బట్టి ఆయన జగద్గురుతత్వం తెలుస్తున్నది. జగద్గురువు అంటే జగతికి గురువు అని ఒక అర్థము, జగద్రూపమైన గురువు అని ఒక అర్థము. కనిపిస్తున్న విశ్వమంతా ఆయన స్వరూపమే. ఈ విశ్వరూపంతో ఆయన మనం బోధిస్తున్నాడు. మనం గ్రహించగలిగితే జ్ఞానం ప్రకృతిలోంచే నేర్చుకోవచ్చు. అందుకు ప్రకృతియే పరమ గురువు, ప్రకృతి రూపంలో పరమేశ్వరుడే గురువుగా ఉన్నాడనే భావాన్ని అక్కడ యదు మహారాజుకి దత్తుడు వారు చెప్పినట్లుగా ఉన్నది. అదేవిధంగా ప్రహ్లాదునికి తత్వబోధ చేసిన విషయం భాగవతంలో ఉన్నది, దత్తపురాణంలో కూడా కనబడుతుంది. ఇక అలర్కుడు, కార్తవీర్యార్జునుడు, పరశురాముడు మొదలైన వారందరూ కూడా దత్తుని యొక్క శిష్యులే. వీరికి ఆయన విజ్ఞానాన్ని నేర్పాడు. ఇక పరశురామునికి త్రిపురా రహస్యం అనే ఒక అద్భుతమైన గ్రంథాన్ని కూడా బోధించారు. మంత్రశాస్త్రంలోనూ నాడీ శాస్త్రంలోని దత్త సంబంధమైనటువంటి శాస్త్రములు మనకు కనబడుతూ ఉంటాయి. పైగా ఈయన యొక్క స్వరూపం త్రిమూర్త్యాత్మకమైనటువంటిది. 3 ముఖములతో ప్రకాశిస్తున్నాడు. బ్రహ్మ విష్ణు రుద్రం ముఖములు. అదేవిధంగా 6 చేతుల్లో కూడా ఆ 3 దేవతలకి సంబంధించినటువంటి దివ్యాయుధములు ధరించి ప్రకాశిస్తున్నాడు. ఆయన దగ్గర ఒక గోవు ఉంటుందట. ఈ గోవు ధర్మానికి భూమికి ప్రతీక. తాను ఆ ధర్మానికి రక్షకుడని చెప్పడానికే దానితో ప్రకాశిస్తున్నాడు. ఆయన చుట్టూ శునకములు ఉన్నాయట. వేదమంత్రములే శునక రూపంతో అక్కడ ప్రకాశిస్తూ ఉంటాయి. ఈ దత్త సంప్రదాయం మనకి మహారాష్ట్ర, ఆంధ్రదేశం మొదలైన వాటిలో ప్రసిద్ధిగా ఉన్నది. మన ఆంధ్రదేశంలో పిఠాపురం దత్తక్షేత్రం ఇప్పటికి అనేక మంది మహారాష్ట్రులు అక్కడికి వచ్చి కొలుచుకుంటూ ఉంటారు. శ్రీపాద వల్లభాచార్యుల వారు అవతరించినటువంటి దివ్యమైన స్థలం అది. అలాంటి క్షేత్రం కలిగి ఉండడం ఆంధ్రదేశం యొక్క అదృష్టం. అందుకే శ్రీపాద వల్లభ దిగంబర అని ఆయన కీర్తించడం కూడా మనకు కనబడుతుంది. నృసింహభారతి మొదలైన గొప్ప పరంపర దీనికి ఉన్నది. దివ్యమైన గురుస్వరూపాల్లో దత్తాత్రేయుని మనం జగద్గురువుగా చెప్పుకుంటున్నాం. ఈయన అసుర సంహారం చేసిన వైనం కూడా ఉన్నది. దేవతలందరికీ కూడా అసుర బాధ వచ్చినప్పుడు ఈయన చాలా తెలివిగా సంహరిస్తాడు. అది కూడా ఇతర అవతారముల వల్ల ఆయుధాలు పట్టుకుని కాకుండా ఆ అసురుల్లో తాను దివ్యమైన శక్తి యొక్క ప్రభావం చేత వాళ్ళకున్నటువంటి అహాన్ని పోగొట్టి ఈ దేవతల వల్ల సులభంగా ఓడిపోయేలా చేస్తాడు. దీన్ని బట్టి ఆయుధ ప్రయోగం లేకుండానే అసురత్వాన్ని పోగొట్టాడంటే జ్ఞాన రూపంతో మనలో ఉన్నటువంటి అసుర ప్రవృత్తులను నశింపజేసేవాడు అని స్పష్టమవుతున్నది. ఈయన యొక్క చరిత్ర మనకి పురాణముల్లో అనేక విధములుగా వర్ణించబడుతున్నది. ఈ మంత్రశాస్త్రముల ఆధారంగా దత్తుని మంత్రములు చాలా చెప్పబడుతున్నాయి. అవధూతావతారమైనటువంటి ఈ స్వామి యొక్క ప్రతి నామము దివ్యంగా పురాణం యందు కీర్తించబడుతున్నది. పైగా అలక్క, మదాలస ఇత్యాది వృత్తాంతముల యందు ఈయన చరిత్ర మధురంగా చెప్పబడుతున్నది. ప్రహ్లాదునికి అజగర వృత్తితో ఆయన బోధ చేస్తాడట. అజగరం అంటే కొండ చిలువ. ఆ కొండ చిలువ ఒక చోట అలా ఉంటుంది. అలాగే అజగర వృత్తితో ఉన్నటువంటి ఒక సత్పురుషుని వలె గోచరిస్తాడు. కొండ చిలువ తన దాకా వచ్చిన ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తుంది, లేనప్పుడు ఆహార రహితంగానే ఉంటుందట. అదేవిధంగా యోగి అయినటువంటి వాడు తాను కదలకుండా ఉంటూ తన దగ్గరికి ఏది వచ్చిందో ఎదుర్చాలాభ సంతృష్టి, ఆ వచ్చిన దాంతో తృప్తి చెందుతాడని. ఇక్కడున్న భావాన్ని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఆహారం అంటే కేవలం అన్నమని మాత్రమే కాదు, ఇక్కడ ప్రాపంచికమైనటువంటి ఏ విషయముల పట్ల లాలస లేకుండా ఆత్మస్థితిలో నిశ్చలంగా ఉండడం అనే జ్ఞానాన్ని అజగరము అని అంటారు. పైగా వివిధ సంప్రదాయాల్లో అజగర వృత్తి అని ఒకటి ఉన్నది. అది భిక్షుక సంప్రదాయం. అది ఆ అజగర వృత్తిలో
వారు దేని యందు ఆశ పెట్టుకోరు. కానీ శరీర నిర్వహణ కోసం ఆహారాదులు అవసరమైనప్పుడు ఏది ప్రాప్తిస్తే దానితోనే వారు ఆ శరీర నిర్వహణ చేసుకుంటూ ఉంటారు. ఇలాగా లౌకిక విషయాల పట్ల ఆసక్తి లేకుండా లోకయాత్ర కోసం ఎంత అవసరమో అంత మాత్రమే స్వీకరించే అజగర వృత్తితోనే ఆయన ప్రహ్లాదుడు దర్శనమిచ్చి తత్వబోధ చేసిన వైనం కనిపిస్తుంది. పైగా అవధూత సంప్రదాయమే చాలా చిత్రమైనటువంటిది. చూడ్డానికి అతి సామాన్యంగాను ఏహ్యంగానూ కనబడుతుంది. అందుకే బాల్యావస్థలోనే అనేక మంది పిల్లలు, ఇతరులైన విద్యార్థులు వీరందరూ కూడా జ్ఞానం కోసమని స్వామివారి వద్దకు వస్తారట. కానీ ఆయన వారెవరికి జ్ఞానం ఉపదేశించకుండా పరిగెత్తి వెళ్ళిపోతాడు. ఆయన వెంట వాళ్ళు పంతం పట్టి ఎలాగైనా జ్ఞానం నేర్చుకోవాలని వెళతారు. ఆయన ఒక తటాకం దగ్గరికి వెళ్ళి అంతర్ధానమైపోతాడు. ఆయన వచ్చే వరకు మేము ఇక్కడే ఉంటామని పట్టుదలగా వారు ఉంటారట. ఈ లోపల వారిని పరీక్షించడానికే స్వామి తన యొక్క శక్తి అయిన మహాలక్ష్మీదేవితో వెలికి వస్తూ తోవలో మదిరాపానం చేస్తూ గోచరిస్తాట. ఒకవైపు మదిర, మరొకవైపు మగువ. ఈ రెండూ చూసి ఇటువంటి వాడు మాకేం బోధ చేస్తానని వాళ్ళు వెళ్ళిపోతారట. దీన్ని బట్టి ఏంటంటే ఆ రూపంతో కనిపించి వాళ్ళని పరీక్ష పెట్టాడు ఆయన. అలాగ చూడ్డానికి ఏఘ్యమైన రూపములు చూపించినప్పటికీ కూడా పట్టుదలతో ఆయన ఆశ్రయించగలిగితే ఆయన తన అసలు స్వరూపాన్ని చూపిస్తాడు. అలాగ గర్గమహాముని యొక్క బోధన వల్ల కార్తవీర్యార్జునుడు దత్తుని వద్దకు వచ్చి ఆయన మాత్రం దత్తుడు ఎన్ని రకాల రూపాలు చూపించినప్పటికీ కూడా ఒకప్పుడు బాలురు వలె, ఒకప్పుడు ఉన్మత్తుడు వలె, ఇంకొకప్పుడు పిశాచముల వలె ప్రవర్తించినప్పటికీ, అదేవిధంగా ఈ విధంగా స్త్రీమూర్తితోనూ వాటితోనూ గోచరించినప్పటికీ కూడా కార్తవీర్యుడు మాత్రం గురువు యొక్క బోధనని మనస్సులో పెట్టుకుని నిశ్చలంగా ఉండి స్వామి యొక్క పాదాలను విడిచిపెట్టకుండా ఉంటాడు. ఆయన యొక్క పట్టుదలకు సంతోషించి అప్పుడు తన నిజస్వరూపాన్ని చూపిస్తారు దత్తాత్రేయులు వారు. ఆ విధంగా దత్తుడు అనుగ్రహించి కార్తవీర్యుడికి చేసినటువంటి తత్వబోధ చాలా విస్తారమైనది కనిపిస్తుంటుంది. అయితే దత్తుని యొక్క శక్తి అయినటువంటి ఆ మహాలక్ష్మి స్వరూపాన్ని అనఘ అని అంటారు. అనఘ సమేత దత్తాత్రేయ ఉపాసన మనకి ఉన్నది. అనఘ అంటే అఘము లేనిది. అఘం అంటే దోషము, పాపము. ఏ దోషము పాపము లేని తత్వమే అనఘ. అలాంటి తల్లితో ప్రకాశిస్తున్న దత్తుడు అంటే ఇక్కడ శుద్ధమైన తత్వము అని చెప్పడమే ఇందులో. ఏ దోషము లేనటువంటి తత్వము. పాపం అనగా దోషమే. ఏమిటా దోషం అంటే త్రిగుణజనితమైన దోషమే పాపం అనేది. అది లేనటువంటి వాడు గనక అనఘా సమేత దత్తుడు అని. ఈ అనఘా సమేత దత్తు ఉపాసన చేసిన వారికి చిత్తములు ఏ పాపము ఉండదు, ఏ దోషము ఉండదు, ఏ శోకము ఉండదు. అటువంటి స్థితి లభిస్తున్నది. ఇటువంటి అనఘా సమేత దత్తుడు దత్తాత్రేయుడు అయినప్పుడు ఆ అత్రి అనసూయలకు పుత్రుడుగా రావడంలో కూడా ఒక తత్వం ఉన్నది. అత్రి, అనసూయ ఈ పేర్లు కూడా చాలా చిత్రములేనివి. అత్రి అంటే త్రి లేనిది అత్రి, అనసూయ అంటే అసూయ లేనిది అని అర్థం. త్రి లేనిది అంటే త్రిగుణ దోషము లేకపోవడమే అత్రి అంటే. త్రిగుణాలకు అతీతమైన స్థితి ఏదో ఆ స్థితి రావాలి. దాన్నే గుణాతీత స్థితి అంటారు. ఆ గుణాతీత స్థితి రావాలంటే అనసూయ అనే శక్తి ఉండాలి. అనసూయ అనేది ఆత్మగుణాల్లో చాలా ముఖ్యమైనటువంటిది. అనసూయ, అసూయ లేకపోవుట. అలాంటి అనసూయ ఎవడుకుంటుందో వాడు మాత్రమే అత్రి అనే స్థితిని చేరగలడు. అందుకే అత్రి అనసూయలు అనే మాటలో ఇంత అర్థం ఉన్నది. అనసూయ స్థితి ఉన్నవాడే త్రిగుణాతీత స్థితికి వెళ్ళగలడు. అలాంటి త్రిగుణాతీత స్థితికి వెళ్ళినప్పుడు ఆ పరతత్వము తనంత తాను లభిస్తుంది. తనంత తాను లభించడమే దత్త అనే మాటలో చెప్పబడుతుంది. ఇదంతా ఒక సాధనా రహస్యం. అందుకే దత్తాత్రేయుని యొక్క జన్మ కానీ, ఆయన చరిత్ర కానీ, ఆయన నామం కానీ, అవతరించిన వైనంలో ఉన్నటువంటి పేర్ల విశేషంలో కానీ అన్నిట్లో తత్వం అలా తొణికిసలాడుతూ ఉంటుంది. పైగా దత్తభక్తులు కావడం అంటే సామాన్య విషయం కాదు. దత్తుడు సంపూర్ణమైనటువంటి రక్షణ కలిగిస్తూ జీవికి మరి పునర్జన్మ లేకుండా చేసేటువంటి అపార కారుణ్య స్వరూపుడు. అలాంటి కరుణామయమైన జ్ఞానమయమైన అవతారాన్ని నారాయణుడు దాల్చి వచ్చాడు. అందులో తన త్రిమూర్త్యాత్మక తత్వాన్ని ప్రకటించి అద్భుతమైన లీలలతో వేదాంత రహస్యాన్ని అలవోకగా చూపించాడు. పరశురాముడు కూడా తన యొక్క అంశావతారాన్ని రామచంద్రమూర్తి యందు సమర్పించి కేవల ఋషిగా మిగిలిపోయినప్పుడు దత్తుణ్ణి ఆశ్రయించే తన జన్మ సార్థక్యాన్ని పొందగలిగాడు. ఈ విధంగా అనుగ్రహించే దత్తుడు నేటికి పిలిచిన వెంటనే, స్మరించిన వెంటనే అనుగ్రహించే తన కారుణ్యాన్ని చూపిస్తూనే ఉన్నాడు. అటువంటి దత్తునికి నమస్కరిస్తూ సర్వం శ్రీ దత్తగురు చరణారవిందార్పణమస్తు. జై గురుదత్త. ఈరోజు దత్తాత్రేయ జయంతి. ఈ పర్వదినం నాడు దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకుంటే సద్గతులు కలుగుతాయంటారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా బర్దీపూర్లో కొలువైన శ్రీ దత్తాత్రేయ స్వామివారిని మీ ముందుంచుతుంది మీ ఆరాధన. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా
అనసూయాత్రి సంభూతుడు, భక్త వరదుడు, దయార్ద్ర హృదయుడు, సర్వసిద్ధిప్రదుడు, సకల జన శారీరక మానసిక బాధా నివారకుడు శ్రీ దత్తాత్రేయ స్వామి. ఆయనకు స్మర్తృగామి అని పేరు. స్మరిస్తే చాలు లభ్యమవుతాడు. దక్షిణ భారతదేశంలో అవతరించిన శ్రీపాద వల్లభులు శ్రీ నృసింహ సరస్వతి, దత్తాత్రేయుని అవతారాలుగా భక్తులు విశ్వసిస్తారు. కేవలం స్మరణ మాత్రం చేత ప్రసన్నుడయ్యే స్వామిగా దత్తాత్రేయుడు సుప్రసిద్ధుడు. దత్తుడి అంశంలో జన్మించిన వారికి కూడా ఇదే విధమైన శక్తి ఉంటుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. భక్త జనోద్ధారకులుగా, దివ్య మార్గోపదేశకులుగా, దత్తాత్రేయ తత్వ ప్రచారకులుగా ఎంతో మంది అవధూతలు అవతరించారు. ఎందరో భక్తుల్ని తరింపజేశారు. ఆ దత్త పరంపరలోని అవధూత శ్రీ 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 దత్తగిరి మహారాజ్. దత్తగిరి మహారాజ్ దివ్య సమాధి నెలకొన్న ప్రాంతమే బర్దిపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం. దత్తగిరి ఆశ్రమంలో నిరంతరం దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనే నామస్మరణం ప్రతిధ్వనిస్తుంది. అక్కడి ఆధ్యాత్మిక వాతావరణానికి మరింత ప్రేరణను అందిస్తుంది. ఆ తన్మయత్వంలో భక్తులు దత్తగిరి ఆశ్రమంలోని ప్రధాన మందిరానికి చేరుకుంటారు. ముకుళిత హస్తాలతో ప్రదక్షిణలు చేస్తారు. మంటపంలో దత్తాత్రేయ స్వామి విగ్రహానికి క్రింద శ్రీ దత్తగిరి మహారాజు వారి సమాధి ఉంటుంది. ధ్యానమూలం గురుర్మూర్తి, పూజమూలం గురుర్పాదం, మంత్రమూలం గురుర్వాక్యం, మోక్షమూలం గురుర్కృప, తస్మై శ్రీ గురవే నమః అంటూ దత్తగిరి మహారాజ్ సమాధికి భక్తులు నమస్కరిస్తారు. దత్తాత్రేయ స్వామి మందిరానికి ఎడమ వైపున అత్రి మహాముని మందిరం ఉంది. ఈ మందిరానికి అభిముఖంగా నందీశ్వరుడు భక్తులకు దర్శనమిస్తాడు. నిరంతర దత్తాత్రేయ నామస్మరణతో ఆశ్రమంలో భగవన్నామం రవళిస్తుంది. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వతీ నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. యం యోగివర్యా వివిధైరూపాయైః ఇచ్ఛన్తి యంతుం నిగమాంతవేద్యం తం భక్తిరీతి సులభాభిగమ్యం శ్రీదత్తమాత్మీయ తమం ప్రపద్యే. వేదాంత వేద్యుడైన అతనిని యోగివరిలందరూ కూడా అనేక ఉపాయాలచే పొందగోరుతూ ఉంటారు స్వామిని. భక్తి మార్గాన ఆయనను సులభంగా పొందవచ్చు కదా. అట్టి మిక్కిలి ఆత్మీయుడైన శ్రీదత్తుని శరణు పొందుతున్నాను. దత్తస్వామి అనసూయ అత్రి దంపతుల పుత్రుడు. ఆ దంపతులు లోక కళ్యాణం కోసం చూపినటువంటి మహిమలు కోకల్లులుగా ఎప్పుడో ఎన్నెన్నో ఉన్నాయని తెలుస్తుంది మనకు. దత్తుని అన్నగారే చంద్రుడు. ఆయన ఔషధులకు ప్రభువు. దత్తుని తమ్ముడు దుర్వాస
మునీంద్రుడు, అవధూత అని కూడా అంటారు. ఆ మునీంద్రుడు అన్నగారైన దత్తస్వామిని ఆదర్శంగా తీసుకొని భక్తులను ఉద్ధరించాలని వ్రతం పట్టాడు. అందుకు అంబరీషుడి కథే సాక్ష్యం. ఇలా ఆ కుటుంబం మొత్తం పరోపకారం కోసమే నిలబడిపోయింది. లోక కళ్యాణం కోసం నిలబడిన ఆ కుటుంబములో దత్తస్వామి అవతరించాడు. ఆయన లోకానికే బహుమతి అయ్యాడు. దత్తా అని పిలిస్తే చాలు సహాయం చేసి ఫలాన్ని చేతికి ఇచ్చే సేవకుడయ్యాడు. అంతటి కరుణామూర్తి, దయామూర్తి దత్తస్వామి. ప్రతిఫలాన్ని ఆశించకుండా ఎదుటివారికి ఉపకారం చెయ్యటమే లోక కళ్యాణ వ్రతం. ఈ వ్రత దీక్షలో ఉన్న స్వామి తనను ఎవరు ఏమన్నా పట్టించుకోడు కదా. తన వారి కోసం ఎలాంటి నిందలనైనా భరిస్తాడు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకొని భక్తులను ఉద్ధరిస్తూ చేయాలనుకున్న సంక్షేమ కార్యక్రమాలను తాను చేసుకుంటూ ముందుకు సాగిపోతాడు. కాబట్టి ఆ మహాయోగి వెంట నడిచేవారిని సకల దేవతలు అనుగ్రహిస్తూ ఉంటారు. తనను నమ్మిన వారు, విశ్వసించిన వారు ఏ మెట్టులో ఉన్నా జారిపోకూడదనేటువంటి ఉద్దేశంతో స్వామి విచిత్ర వేషాలను కూడా ధరిస్తూ ఉంటాడు. చిత్ర విచిత్రమైన పరీక్షలు పెడుతూ ఉంటాడు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మోహంలోనూ చాంచల్యంలోనూ పడుకోకుండా స్వధర్మాన్ని రక్షించుకుంటూ పరధర్మాన్ని గౌరవించాలని స్వామి బోధిస్తున్నాడు. ఇదే దత్తతత్వం చెబుతున్నటువంటి సత్య విషయం కదా. దీనిని ఎవరు తెలుసుకున్న వారి మనోబాధలను దత్తస్వామి తొలగించి మనశ్శాంతిని ప్రసాదిస్తాడు. శ్రీ కాలాగ్ని శమన దత్తస్వామి అనుగ్రహంతో భక్తి విశ్వాసాలు వృద్ధి చెందునుగాక. పరోపకార బుద్ధితో పరస్పర సహకారంతో సంఘం తరించుగా. కానీ దత్తస్మరణ చేస్తూ జయ గురుదత్త శ్రీ గురుదత్త అంటూ జయ గురుదత్త శ్రీ గురు